హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. వెల్కమ్ టు మహంతి బ్లాగ్ ఛానల్. మరి ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వచ్చాయి. నువ్వు నేనా అని సమరానికి సై అంటుంది ఈ ఎగ్జిట్ పోల్స్లో. వివిధ కథనాలు వస్తుంది. అలాగే ఫ్యాన్ స్పీడ్ ఎంత, సైకిల్ జోర్ ఎంత, మరియు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, అయితే నేతలకు చేరిన ఎగ్జిట్ పోల్స్ అనే కథనాలు కూడా మనం చూస్తున్నాం. తాజాగా సర్వే రిపోర్ట్ ప్రకారం, అంటే అకార్డింగ్ టు సర్వే రిజల్ట్స్, మరి ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ గాలికి కూటమి అవుట్ అని టైమ్స్ నౌ సర్వే చెప్తుంది. అలాగే సిపిఎస్ సర్వే ప్రకారం వైసీపీకి 121 నుండి 130 వరకు, టీడీపీకి 45 నుంచి 54 వరకు, మరి జనసేనకు 1 నుంచి 2 స్థానాలు దక్కుతాయి. అలాగే సర్వేలో వైసీపీకి మెజార్టీ, టీడీపీ జనసేన డమాలని ఇంకో కథనం చూస్తున్నాం. మళ్ళీ అధికారంలోకి వైసీపీ, సర్వేలో సంచలనాలని ఇంకో కథనం. టాప్ సర్వేలో వైసీపీకి జోరు, కొట్టుకుపోయిన కూటమి అని ఇంకో కథనం. అలాగే టాప్ సర్వేలో గిరగిర తిరిగిన ఫెయిన్, సైకిల్ అడ్రస్ గల్లంత్. మరి మొదటి ఎగ్జిట్ పోల్లోనే వైఎస్ఆర్సీపీ హవా అని చూపిస్తున్నాయి. సో ఈ కథనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ ఈ విధంగా ఉన్నాయి. మొత్తం 175 స్థానాలకు తెదేపా 54 నుంచి 60, వైకాపా 111 నుంచి 121, జనసేన 0 నుండి 4. మరి లోక్సభ స్థానాలు చూస్తే వైకాపాకి 14 నుంచి 20, మరి తెదేపాకి 5 నుంచి 11 స్థానాలు దక్కుతాయి. వివిధ సర్వే సంస్థల సర్వే ప్రకారం మరి ఇక్కడ రిజల్ట్స్ ఇవ్వబడ్డాయి. ఆత్మసాక్షి వైకాపా 98 నుంచి 116, తెదేపా 59 నుంచి 77. రేస్ సర్వే సంస్థ 117 నుండి 128, 48 నుంచి 58. పోల్ స్ట్రాటజీ గ్రూప్ 115 నుంచి 125, 50 నుంచి 60. ఆపరేషన్ చాణక్య 95 నుంచి 102, 64 నుంచి 68. చాణక్య పార్థదాస్ 110 నుంచి 120, వైకాపా, మరి తెదేపా కూటమి 55 నుంచి 65. జన్మత్ వైఎస్ఆర్సీపీ 95 నుంచి 103, టీడీపీ అలయన్స్ 67 నుంచి 75. ర్యాప్ స్ట్రాటజీస్ 158 to 171, 0 to 4. అగ్నివీర్ 124 నుంచి 108, వైకాపా, ఎన్డీఏ 46 నుంచి 49. అలాగే పొలిటికల్ ల్యాబొరేటరీ 108, వైసీపీ, టీడీపీ అలయన్స్ 67. అలాగే మరికొన్ని సర్వే సంస్థలు మరి టీడీపీ అధికారంలోకి వచ్చినట్లు చూపిస్తున్నాయి. దీని ఆధారంగా 115 సీట్లతో కూటమిదే గెలుపు అని రింగ్ సర్వే సంస్థ చెప్తుంది. అలాగే కూటమికి 150 సీట్లు వస్తుందని సిబిఎం ఫోన్ సర్వే చెప్తుంది. మరియు తాజా సర్వే ప్రకారం పెరిగిన వారి అంచనాలని ఇంకో సర్వే సంస్థ చెప్తుంది. సో ఎగ్జిట్ పోల్స్పై ఆశలు వదుకున్న టీడీపీ అని ఇంకో సర్వే సంస్థ చెప్తుంది. మొత్తం మీద టీడీపీ అలయన్స్ మరియు వైసీపీ ఎగ్జిట్ పోల్స్ పైన కాకుండా సొంతంగా తమ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి ఎంత మెజారిటీ వస్తుంది, ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది చాలా కష్టకరమైన పరిణామం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మీరు మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. జై హింద్.